ఓం శ్రీ మాత్రే నమః. నిన్న మేము తిరుపతిలో దిగిన తర్వాత విష్ణు నివాసంలో ఫ్రెష్ అయిపోయాక ముందుగా విష్ణు నివాసానికి చాలా దగ్గరగా ఉంటుంది గోవిందరాజస్వామి ఆలయం అనేది. అక్కడికి వెళ్ళామన్నమాట. మనకి గోపురం అనేది కనిపిస్తూ ఉంటుంది విష్ణు నివాసం నుంచి బయటికి వచ్చిన తర్వాత. మీకు అలా కనిపించకపోయినా సరే అక్కడ ఎవరిని అడిగినా మనకి చూపిస్తారు. మనం విష్ణు నివాసానికి బయటికి వచ్చిన వెంటనే మనకి కోనేరు కనిపిస్తుంది. ఆ కోనేరు పక్కనే ఆలయం అనేది ఉంటుందన్నమాట. మేము ముందుగా గోవిందరాజస్వామి ఆలయానికి ఎదురుగా హనుమంతుడి ఆలయం ఉంది. అక్కడ హనుమంతుల వారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత గోవిందరాజస్వామి ఆలయంలోకి వెళ్ళామన్నమాట. ఈ గోవిందరాజస్వామి ఆలయం అనేది మనకి రైల్వే స్టేషన్ నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. ఆనవాలుగా మనకి కోనేరు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ కోనేటి గట్టునే మనకి ఆలయం అనేది కనిపిస్తుంది. ఆ స్వామిని, ఈ గోవిందరాజస్వామిని వెంకటేశ్వర స్వామికి అన్నగా చెబుతారనమాట. ఎందుకు అంటే తమ్ముడి వివాహానికి కుబేరుడు అప్పుగా ధనం ఇచ్చారు కదా, ఆ ఇచ్చిన ధనాన్ని కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలో విశ్రాంతి తీసుకున్నారంట. ఆ విధంగా అక్కడే కొండ కిందన స్వామి గోవిందరాజస్వామిగా ఉన్నారన్నమాట. ఈ గోవిందరాజస్వామి ఆలయం కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ నిర్వహణలోనే ఉంది. విష్ణు నివాసం నుండి బయలుదేరి గోవిందరాజస్వామి ఆలయానికి వచ్చేసరికి 7 గంటలైందనమాట. అప్పుడు చూసుకుంటూ ముందుగా వెళ్ళేసరికి మాకు ముందుగా గోమాత దర్శనం అయితే అయిందనమాట. ఆ గోమాత కూడా ఎలా ఉంది అంటే ఆ గోమాతకి నడుము మీద ఇంకొక అవయవం అనేది ఉందన్నమాట. దాని నుంచి ఒక చిన్న కాలు కూడా కనిపిస్తూ ఉంది. అంటే సాధారణంగా ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి కదా, ఇంకొక కాలు అనేది చిన్నగా పైనుంచి వచ్చిందనమాట. అలా ఉన్న ఆ గోమాతను చూసి దండం పెట్టుకుని దర్శనం చేసుకుని ఆ పెద్ద గోపురం కనిపిస్తుంది మనకి. ఆ గోపురం దాటి లోపలికి వెళ్ళాం. అలా వెళ్ళేసరికి మనకు అక్కడ 2 గజరాజులు దర్శనమిస్తారు. వాళ్ళని దాటుకుని మనం లోపలికి వెళ్తే అక్కడ ఫోన్స్ అనేవి తీసుకుంటారనమాట. అంటే ఫోన్స్ అనేవి లోపలికి తీసుకుని వెళ్ళకూడదు కాబట్టి అక్కడ మనం జాగ్రత్త పెట్టుకోవచ్చు. అక్కడ ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఫోన్స్ అనేవి జాగ్రత్త పెడతారు. అలానే మనకి క్యూ లైన్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, మనకి దర్శనం అనేది లేట్ అవుతుంది కాబట్టి అప్పుడు మేము 10 రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నాం అనమాట. అది వచ్చి అర్చన టికెట్ అని చెప్పి 10 రూపాయలు తీసుకున్నారు. ఆ అర్చన టికెట్ తీసుకుని పంపించారు. ముందుకి పంపిస్తే మాకు త్వరగానే అయ్యింది. గర్భగుడిలో స్వామి ఎలా ఉంటారు అంటే శయన భంగిమలో ఉంటారనమాట. చాలా పెద్ద విగ్రహము, పడుకున్నట్టుగా ఉంటుందన్నమాట. అది కూడా మట్టితో చేసిన విగ్రహం. నల్లటి రాతితో, అంటే నల్ల రాతితో ఎలా ఉంటుందో అలా కనిపిస్తూ ఉంటుంది మనకి. కింద ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అలా దర్శనం చేసుకుని లోపల ఉన్న స్వామిని దర్శనం చేసుకుని బయటికి వచ్చేసామన్నమాట. అలానే ఆలయంలో ఇంకా ఇతర ఆలయాలు ఉంటాయన్నమాట. కృష్ణుడి గుడి, అలానే రామానుజాచార్యుల గుడి, ఇంకా వీళ్ళ లక్ష్మీదేవి గుడి, అమ్మవారి గుడి, నరసింహస్వామి గుడి, వీళ్ళందరినీ దర్శనం చేసుకుని బయటికి వచ్చేసరికి మేము చాలాసేపు ఉన్నాము. అంటే పొద్దున్నే కదా అని చెప్పి చాలా ఎక్కువసేపే ఆ స్వామి గుడిలో గడిపామన్నమాట. మాకు ఇంకా ట్రైన్కి టైం ఉందని చెప్పి చాలాసేపు ఆ గుడిలోనే ఉన్నాము. 8 గంటలకి బయటికి వచ్చామన్నమాట. 8 గంటలకి అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళాం. ఈ గోవిందరాజస్వామి ఆలయం కనుక మనం శిల్పకళ చూసుకున్నట్లయితే ఇది విజయనగర కాలం నాటిదన్నమాట. అలానే ఈ ఆలయానికి 2 గోపురాలు ఉంటాయి. బయట ఆలయ గాలి గోపురం అనేది చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. లోపల వైపు గోపురం అనేది చాలా పురాతనమైనది. రామాయణ, భాగవత, గాథల శిల్పాలతో గోపురం అందంగా ఉంటుంది. గోవిందరాజస్వామి విగ్రహం ఎలా ఉంటుంది అంటే ఆ స్వామి శేషశయనుడు, అంటే ఆ ఆదిశేషునిపై పడుకున్నట్లుగా ఉంటుందన్నమాట. ఉత్తర దిక్కుకు పాదాలు, దక్షిణ దిశలో తలపెట్టుకుని శంఖ చక్రాది ఆయుధాలతో చతుర్భుజుడై, నాభి కమలంలో బ్రహ్మతో, తలపై కిరీటము, దివ్యాభరణాలతో ఉంటారు ఆ గోవిందరాజస్వామి. మూల విరాట్ గోవిందరాజస్వామితో పాటు ఆండాల్ అమ్మవారు, శ్రీకృష్ణుడు, శ్రీరామానుజ తిరుమంగై ఆళ్వారు, శ్రీ వేదాంత దేశికులు, శ్రీలక్ష్మి,
శ్రీ మనవాల మహాముని సన్నిధులున్నాయి. ఇవి మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే ముందు మనం లోపలికి వెళ్ళే కంటే మనం ఏదైతే స్వామి దగ్గరికి వెళ్తామో ఆ ఆలయం గోపురం కంటే బయటనే మనకి కనిపిస్తాయి అన్నమాట. పక్కన ఉంటాయి, చూసుకుంటూ వెళ్తే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఉత్తర దిశ ఆలయంలో అనంతశయనుడైన విష్ణుమూర్తి రూపంలో గోవిందరాజస్వామి కొలువై ఉంటాడు. ఆలయం దక్షిణ భాగాన రుక్మిణి సత్యభామ సహితుడైన పార్థసారథి మందిరం ఉంది. వైశాఖ మాసంలో ఈ గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. గుడి ముందు పెద్ద కోనేరు ఉంటుంది. ఆ కోనేరు 4 పక్కల విశాలమైన మెట్లు ఉంటాయి. ఆలయం పక్కనే ఆలయ వాస్తు మ్యూజియం ఉంది. ఇక్కడ మూల విగ్రహము మట్టితో చేసినందువలన అభిషేకం చేయరు. తిరుమలలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలాగే గోవిందరాజస్వామి ఆలయంలో కూడా వైఖానస ఆగమ పద్ధతులే పాటిస్తారు. ఆలయంలో ఉన్న అనేక శాసనాలు చారిత్రికంగా చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. అన్నిటికంటే పాత శాసనం ప్రకారము 1235లో 3వ రాజరాజ చోళుడు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పాలనుడు. 1239లో వీర నరసింగ యాదవరాయలు భార్య ఆలయం రథం నిమిత్తము మరికొన్ని మరమ్మతుల నిమిత్తము కానుకలు సమర్పించింది. 1506లో విజయనగర రాజులు సాలువ వంశ కాలంలో ఆలయము బాగా అభివృద్ధి చెందింది. క్రిమికంఠుడనే శైవుడైన రాజు రామానుజుల కాలంలో చిదంబర క్షేత్రంలోని శేషశయనుడైన విష్ణుమూర్తి ఆలయంపై దాడి చేసి విగ్రహాన్ని సముద్రంలోకి తోయించాడు. ఆలయంలోని వైష్ణవ పూజారులందరూ ప్రాణభయంతో రాజ్యాన్ని దాటి చెల్లాచెదురుగా పారిపోయారు. కొందరు పూజారులు స్వామివారి ఉత్సవమూర్తులను తీసుకుని తిరుమల ప్రాంతంలో ఉన్న రామానుజాచార్యులను కలిశారు. ఆ విషయం తెలుసుకున్న రామానుజాచార్యులు బాధపడి చిదంబరంలోని గోవిందరాజస్వామి విగ్రహ ప్రతిరూపాన్ని తయారు చేయించి తిరుపతిలో ప్రతిష్ఠ చేశారు. చిదంబరం నుంచి వచ్చిన ఉత్సవ విగ్రహ సహితంగా ఆరాధనలు, నిత్య పూజలు జరిగేలా కట్టుబాటు ఏర్పరిచారు. తన శిష్యుడైన యాదవరాజును ప్రోత్సహించి అప్పటికే ఉన్న తటాకానికి పక్కన ఆ దేవాలయ నిర్మాణం చేశారు. దేవాలయ నిర్మాణం అనంతరము రాజు ఆలయం చుట్టూ ఒక అగ్రహారాన్ని నిర్మించి దానికి తన గురువు రామానుజాచార్యుల పేరిట రామానుజాపురము అని పేరు పెట్టారు. 1830 నాటికి కూడా ఆలయము ఆచార్య పురుషుల ఆధీనంలోనే ఉండేది. అయితే ఆలయంపై ప్రభుత్వం పర్యవేక్షణ చేసేది. కోనేటి చుట్టూ 4 పక్కల నిర్మించిన మెట్లు అనేక ఉద్యమాలకు ప్రచార స్థలాలుగా ఉపయోగపడ్డాయి. వైష్ణవోద్యమము ప్రచారానికి ఈ కోనేటిగట్టు కేంద్రంగా ఉండేది. రామానుజాచార్యులు భక్తి కూటములు ఇక్కడి నుండే దక్షిణ భారతంలో వైష్ణవ ప్రచారము సాగించాయి. స్వాతంత్రోద్యమ సమయంలో తిరుమల రామచంద్ర ఈ ఆలయం ఎక్కి స్వాతంత్ర్య పతాకాన్ని ఆవిష్కరించి పెద్ద సభను ఏర్పాటు చేశారు. ఎందరో రాజకీయ నాయకులు ఎన్నో ప్రసంగాలను ఇక్కడ ఇచ్చారు. కవులు, ఇంకా రచయితలు, కళాకారులు చాలామంది ఈ కోనేటి గట్టుతో ఇలా చాలామంది జీవితంలో ఘట్టాలు ఈ కోనేటి గట్టుతో ముడిపడి ఉన్నాయి. అయితే ఇప్పుడు పెరిగిన జనసమ్మర్ద్యము, కాలుష్యం కారణంగా ఈ కోనేటి గట్టు ఏ విధమైన సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలకు వేదిక కావటం లేదు. ఆయా రాజులు సతీ సమేతంగా తమ చిత్రాలను ప్రధాన గోపురం లోపల చెక్కించి ఉన్నారు. ఒక కథనం ప్రకారం చిదంబరంలో ఉన్న గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని తెప్పించి ఈ గుడిలో 24/2/1130లో ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ ఆండాల్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. గోవిందరాజస్వామి వారి విగ్రహము రాకముందు నుండి అక్కడ పార్థసారథి విగ్రహం ఉండేది. దీని ఉత్తర దిశలో గోవిందరాజస్వామి వారి విగ్రహాన్ని స్థాపించారు. చిదంబరంలో ఉత్సవ విగ్రహంగా ఉండిన గోవిందరాజస్వామి వారి విగ్రహము ఇక్కడ మూల విరాట్టు అయ్యింది. అప్పటి వరకు మూల విరాట్ అయిన వరదరాజస్వామి విగ్రహము ఉత్సవ విగ్రహం అయింది. ఈ గోవిందరాజస్వామి గురించి ఎన్నో లీలలు కూడా ఉన్నాయి.
అందులో ఒకదాని గురించి తెలుసుకుందాము. సంతానం లేని ఒక కాశీరాజు కుటుంబ సమేతంగా శ్రీనివాసుని సేవించి సంతాన భిక్షను కోరేందుకు తిరుమల వచ్చారట. స్వామిని కాశీరాజు దంపతులు దర్శించుకుని భక్తితో సేవించారట. స్వామి అనుగ్రహించేందుకు రాణి కలలో ప్రత్యక్షమై, నేను నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను, నీ ముక్కుకు ఉన్న నీ నాసామణిని నాకు ఇవ్వు అన్నారట. దానికి ఆమె స్వామివారితో, నేను భర్త ఆజ్ఞకు లోబడి ఉండేదాన్ని, నా భర్త అనుమతిస్తే అలాగే ఇస్తాను అందట. అందుకు స్వామివారు, అలా అయితే నేను నా అన్న గోవిందరాజుకు ఆధీనుడును, అతడు నీకు సంతానమివ్వమని నాకు అనుమతిస్తే అప్పుడే నీకు సంతానాన్ని ఇస్తాను, అంతేకాని మరే విధంగానూ కుదరదు అన్నాడని ప్రతీతి. ఈ కారణంగానే గోవిందరాజస్వామిని తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వరునికి అన్నగా భక్తులు సంభావిస్తూ ఉంటారు. తిరుమల శ్రీనివాసుడు, తిరుపతి గోవిందరాజులు రెండూ విష్ణు స్వరూపాలే. అయినా భక్తులు గోవిందరాజస్వామిని శ్రీనివాసుని అన్నగా భావిస్తూ ఉంటారు. తిరుపతి వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళిన కొందరు భక్తులు తిరుపతిలోని గోవిందరాజస్వామి దర్శనం చేసుకునే కొండ ఎక్కేవారు. కొండపైకి ఎక్కలేని భక్తులు కొందరు గోవిందరాజస్వామిని దర్శించుకుని వెనుతిరిగేవారు. గోవిందా గోవిందా అని స్మరిస్తూ వెళ్ళి ముడుపులు మాత్రం వెంకటేశ్వరుడికి ఇస్తారని గోల గోవిందుడిది, అనుభవం వెంకటేశ్వరుడిది అనే సామెత భక్తులు పుట్టించారు. ఇది తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయం గురించి. గోవిందరాజస్వామి ఆలయంలో దర్శనం అన్నీ అయ్యాక బయటకు వచ్చేసరికి 8:30 అయింది. అక్కడి నుండి ఒక ఆటో మాట్లాడుకుని ఆటోలో ముందుగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్ళి చూస్తే అక్కడ అందరినీ ఆపేశారు. దర్శనము ఇంకా లోపల ఏదో అభిషేకం జరుగుతుందని చెప్పి ఆపేశారనమాట. అందుకని అక్కడి నుండి మళ్ళీ బయలుదేరి వకులమాత ఆలయానికి వెళ్ళాం. ఆ వకులమాత ఆలయం గురించి అదంతా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః.